హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చి క్యాప్సికమ్ గుత్తి కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. పైన ముచ్చికి కట్ చేసేసి లోపల గింజలు మొత్తం తీసేసి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఆ పైన ముచ్చిక దగ్గర ఉన్నది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఈ క్యాప్సికమ్ అన్నిటిని ఎన్ని పడతాయో ఒక బాండి పెట్టుకుని అన్నీ మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువ వేసేస్తే కూర మొత్తం ఆ క్యాప్సికమ్ మొత్తం విడిపోతుంది, గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఒక 2 మినిట్స్ అవ్వగానే స్కిన్ పైన కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా తిప్పుకోవాలన్నమాట. ఒకటేసారి మాత్రం అన్నీ తిప్పితే పేస్ట్ అయిపోతుంది. సో ఇది 5 మినిట్స్ లోపలే వేగిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. నేనైతే 2 ట్రిప్పులుగా వేయించుకుంటున్నాను. ఇది వేగిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇంత ఆయిల్తో తీసేస్తున్నాను అనుకుంటున్నారేమో, ఆయిల్ ఏమి ఉండదండి. సో ఇది సెకండ్ ట్రిప్ వేస్తున్నాను అనమాట. 2 ట్రిప్పులు అయితే నాకు సరిపోయినాయి హాఫ్ కేజీ క్యాప్సికాన్కి. మీరు తీసుకునే సైజ్ బట్టి ఎన్ని ట్రిప్పులు అనేది పడుతుంది. ఇది రెండో ట్రిప్ అనేది ఇంకా ఫాస్ట్గా వేగిపోతుంది మనకి. సో ఇమీడియట్గా మనం, ఎందుకంటే ఆయిల్ వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి ఒక్కొక్కటి. ఇది కూడా వేగిపోయినాక ఇవి కూడా డిష్ అవుట్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది వేగిపోయిందనమాట మొత్తం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే మాత్రం. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వేరే కడాయి పెట్టుకొని దీనిలో ఒక వెల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, కొంచెం పుట్నాలు వేసుకున్నాను. పుట్నాలు వేస్తే కూరకి కమ్మదనం వస్తుంది. ఒక 2 మినిట్స్ తడిపోయేంత వరకు వేయించుకొని ఒక 4 to 5 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఈ కూరకి శనగపిండి టేస్ట్. సో దీనిలో మనం ఆయిల్ కానీ గీ కానీ ఏం అవసరం లేదు. ఉత్త శనగపిండిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చిన్న పొయ్యి మీద వేయించుకోవాలి. సో ఇందాక మనం పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేయించుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా దీనిలో వేసి వేయించేసుకోవడమే. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేదంటే స్మెల్ వచ్చేంత వరకు. ఉప్పు కారం లాస్ట్లో వేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు వేయించుకోవాలి. సో ఇది మొత్తం వేగిపోయినాక ఇది వేరే గిన్నెలోకి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీనిలో ఉంచితే ఆ బాండి వేడికి శనగపిండి అనేది మాడికంపు వచ్చేస్తుంది, టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా, దానిలో ఈ శనగపిండిని మొత్తం మనం పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట బాగా బొటన్ వేలుతో. అప్పుడు మన క్యాప్సికమ్లో ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా అది మొత్తం ఈ శనగపిండి అనేది పీల్చేసుకుంటుంది. ఈ కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కంపేర్ టు నార్మల్ కర్రీ కన్నా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇందాక మనం వేయించుకున్న బాండీ ఉంది కదా, ముచ్చుకల దగ్గర కట్ చేసుకుంది ఉంది కదా, అవన్నీ ఒక 1 రౌండ్ వేసేసుకొని ఈ క్యాప్సికాన్ని ఇందాక వేయించుకున్నట్టుగా బాండీలో ఎన్నైతే పడతాయో అన్నీ మాత్రమే వేయించుకోవాలి. దీన్ని కదపకుండా మూత పెట్టేయాలన్నమాట. ఒక మూత పెట్టి పైన నీళ్లు పోయాలి. నీళ్లు కొంచెం కాగంగానే ఇది తీసి మనం ఒక గ్లాస్తో నీళ్ళు చిలకరించాలి. అప్పుడు చిలకరిస్తే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చిలకరిస్తే ఆ శనగపిండి అనేది జారిపోకుండా ఉంటుంది స్టఫింగ్లో నుంచి. సో ఇది కూడా సేమ్ ఇందాక వేయించుకున్నట్టుగానే ఒక్కొక్కటి మాత్రమే వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి మగ్గిపోతుంది అనమాట. నాకు కొంచెం ఇక్కడ ఆయిల్ తగ్గితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే నేను 2వ రౌండ్ కూడా వేయించుకోవాలి కాబట్టి. అది మొత్తం ఏం షూట్ చేయలేదు. సో ఇది మొత్తం కూర అనేది అయిపోయిందనమాట. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అన్నంలో కూడా ఎక్కువ కలుస్తుంది అనమాట, శనగపిండి ఉంది కాబట్టి. టేస్ట్ అనేది చాలా బాగుంది. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.